అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. తిరుమల లడ్డూ ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి చేసిన చేతివాటం దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతుంది. అంటే దీని గురించి వెంటనే కంగారు పడ్డాడు జగన్ రెడ్డి. మామూలుగా అయితే మొన్న బోట్లు గుద్దేసి 1,00,000 మందిని లేపేసి రాష్ట్రపతి పాలన కోసం ట్రై చేసినప్పుడు కూడా ఎంత పెద్ద గోల జరిగినా కనీసం స్పందించలేదా? ఏం బీక్కోండి, అవును చేశాను ఏటిప్పుడు అన్నట్టు ఉన్నాడు. కానీ లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన దానికి మాత్రం భయపడ్డాడండి. భయపడ్డంటే మళ్ళీ మామూలుగా భయపడలేదు. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసి ఏంటి ఎంత దారుణంగా ప్రవర్తించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని మొత్తం దుమ్మెత్తిపోస్తూ ఉంటే కవరింగ్ ఇచ్చేద్దామని వచ్చాడండి. కవరింగ్ ఇద్దామని మీడియా ముందుకు వచ్చాడు. మీడియా ముందుకు వచ్చి ఏదో ట్రై చేస్తున్నాడు. ఆయన ఏం ట్రై చేసాడో ఒకసారి మీకు కూడా చూపిస్తాను రండి. ఆయన మళ్ళీ అక్కడ కూడా చెప్పిన అబద్ధాలు మీకు చెప్తాను నేను. ఇంకా కొన్ని అబద్ధాలు ఉన్నాయండి, అవి కూడా చూపించేస్తాను రండి. ఎందుకంటే ఇతని క్రెడిబిలిటీ మీకు తెలియాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఈయన చాలా బాగా మాట్లాడేస్తున్నాడండి, చాలా బాగా. అంటే ఇంకా స్వాతిముత్యాన్ని మించి చివరికి మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా నిజంగా మళ్ళీ అక్కడ గ్యాప్ ఇచ్చాడు చూసారా. అంటే ముఖ్యమంత్రిని కూడా అంటే ఆ గ్యాప్ ఏంటి అనుకుంటున్నారు? మనసులో బాధపడుతున్నాడు అనమాట, వేదన. ఆ వేదనతో లోపల మనసు అంతా దుఃఖంతో నిండిపోయి ఆ దుఃఖాన్ని దిగమింగుకుని బయటికి 10 మంది డైరెక్టర్లో స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు 10 మంది టోప్ డైరెక్టర్లు ఉన్నా సరే ఈ అవుట్పుట్ తీసుకురాలేరు యాక్టర్ నుంచి. అది చూడండి, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇక్కడ నన్ను భోష్రిగా అంటే ఏడన్నా అన్నావు కొడుకు అని అదంట. చివరికి ముఖ్యమంత్రిని అప్పుడు దాకా ఆ మాటగా అర్థం ఉందని ఎవరికి తెలియదు. కొత్త అర్థం కల్పించాడు, జనాలు రెచ్చగొడిచాడు, టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించేశాడు. తీరా జుత్తి ఏమైందండి? పట్టాభి గారు అనేది ఇతను కాదు. ఆ వాస్తవం బయటకు వచ్చాక దేటి ఇంత ఘోరంగా అబద్ధం చెప్పి జనాలు రెచ్చగొట్టాడు అని జనం అందరూ బాధపడ్డారు. కానీ అప్పుడు కూడా క్షమించారయ్యా నిన్ను జగన్ రెడ్డి, అప్పుడు కూడా క్షమించారు నిన్ను. ఆంధ్ర ప్రజల మంచితనాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు బాసు. ఇంత దారుణంగా జరుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతను చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఎయిర్పోర్ట్ లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే ఏకంగా కత్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. ఈ డ్రామా అంతా చూసిన తర్వాత ఈ చుట్టూరా ముగ్గురున్నారండి. ఇక్కడ సునీత రెడ్డి గారు, షర్మిలా రెడ్డి గారు, నర్ర రాజశేఖర్ రెడ్డి గారు, ఎవరో సునీత రెడ్డి గారి భర్త. వీళ్ళ ముగ్గురు అప్పుడు ఈయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయారు. ఏమి నిలబడ్డాడండి మావాడు మా కోసం అని. తర్వాత వాళ్ళ ముగ్గురికి తెలిసిపోయింది వాస్తవం ఎవరు చంపారో. వీళ్ళ ముగ్గురిని కూడా మెడ పట్టుకుని బయటికి గెంటాడు. ముగ్గురిని బెదిరింపులు చేశారు. సునీత రెడ్డి, నీకు పిల్లలు ఉన్నారు చూసుకో, నీ భర్త ఉన్నాడు చూసుకో. మీరే చంపేసి ఉంటారు, మీరే మీ అబ్బని చంపేశారు, వివేకానంద రెడ్డిని చంపేశారు, ఆస్తి కోసం మీరే చంపేశారని అక్కడున్న వాళ్ళ ముగ్గురిని కూడా బెదిరించాడు. అంటే ఒక మనిషి క్రెడిబిలిటీ ఒక మాటలో అర్థమయ్యాక, ఒక హత్యలో చూశాక, ఒక కల్తీలో విన్నాక మళ్ళీ అతను మాటలు నమ్మేంత ఎదవలు ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో కొద్ది గొప్ప ఉన్నారండి, ఉన్నారు. ఇవన్నీ చూసినా సరే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో ఒక 4-5 సంవత్సరాల తర్వాత సిబిఐ చెప్పేసింది. కానీ ఆ రోజు ఏమన్నాడంటే మొత్తం చంద్రబాబు నాయుడే, హోల్ అండ్ సోల్ చంద్రబాబు నాయుడే. మా ఇంట్లో మా పూర్వీకుల దగ్గర నుంచి పుట్టబోయే పిల్లల దాకా జరిగే ప్రతిదానికి కారణం చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడండి, వినండి మరి. చివరికి 100 రోజుల పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటే ఇంకో డైవర్షన్. అసలు నువ్వు దృష్టి పెట్టడానికి ఏముందయ్యా 100 రోజుల పాలనలో? ఆ 100 రోజుల పాలన నువ్వు వచ్చిన 100 రోజుల్లో నువ్వు పీకేసింది ఏంటి? వాస్తవం అడుగుతున్నాను మళ్ళీ మన మాట అన్నట్టు. ఆ 100 రోజుల పాలనలో నువ్వు పీకి పొడి చేసింది ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు దృష్టి పెట్టచ్చు. నువ్వేం పీకేసావు, ఏం పొడి చేసావు చూపిస్తాను రా జనాలకి. రైతు భరోసా ఇవ్వడానికి 165 రోజులు పట్టిందండి. అమ్మఒడి ఇవ్వడానికి మా నోడికి అమ్మఒడి డేటు 9/1/2020 ఇచ్చాడు, 210 రోజుల తర్వాత. ఇక్కడ రైతు భరోసా 165 రోజుల తర్వాత ఇచ్చాడు, అమ్మఒడి ఇవ్వడానికి 210 రోజులు పట్టింది. కానీ 100 రోజుల చంద్రబాబు నాయుడు గారి పాలన కోసం మనోడు ఫోకస్ చేస్తాడు. ఫోకస్ ఇంకా తర్వాత అమ్మఒడి 210 వసతి దీవెన
వసతి దీవెన ఇవ్వడానికి మనోడికి 255 రోజులు పట్టింది. విద్యా దీవెన ఇవ్వడానికి 319 రోజుల తర్వాత ఇచ్చాడు విద్యా దీవెన. ఇక చేయూత అయితే చెప్పక్కర్లేదండి, 427 రోజుల తర్వాత ఇచ్చాడు చేయూత. విదేశీ విద్య 1162 రోజుల తర్వాత ఇచ్చాడండి. చూడండి ఇతను ఇచ్చిన పథకాలు. 165 రోజులకి ఫస్ట్ది ఇచ్చాడు, 210 రోజులకి సెకండ్ది ఇచ్చాడు, 255 రోజులకు మళ్ళీ తర్వాత ఇచ్చాడు, 319 రోజులకి ఒకటి ఇచ్చాడు, 427 రోజులకు ఒకటి, 1162 రోజులకు ఒకటి. విదేశీ విద్య అనేది 1162 రోజుల తర్వాత ఇచ్చాడు. అంటే 2019లో నెగ్గాడు, 2022లో ఇచ్చాడు. అది కూడా చాలా తక్కువ మందికి. దీనికి ఒకవేళ సోర్సులు కావాలంటే మీకు అవి కూడా చూపించేస్తానండి. ఇక జగన్మోహన్ రెడ్డి అతను ప్రమాణ స్వీకారం చేసింది మే 30, 2019. అక్కడి నుంచి రైతు భరోసా ఇచ్చిన డేటు ఇదిగో అక్టోబర్ 15, 2019. మీరు ఇవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకుని తర్వాత మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎన్ని రోజులకి అనేది వచ్చేస్తుంది. ఇది జగనన్న అమ్మఒడి జనవరి 19, 2020లో ఇచ్చాడు, ఫస్ట్ ఇచ్చిందండి. అలాగే జగనన్న వసతి దీవెన డేట్ ఎప్పుడండి? ఇది ఫిబ్రవరి 24, 2020. విద్యా దీవెన డేటు ఏప్రిల్ 28, 2020. వైఎస్ఆర్ చేయూత ఆగస్టు 12, 2020. జగనన్న విదేశీ విద్య 11, 7, 2022. మ్యాటర్ మీకు అర్థమైంది కదండి. ఇవన్నీ మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్లు తీసుకుని ఇతను ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఈ డేట్ నుంచి నేను చెప్పిన డేట్లకి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మీకు ఆన్సర్ ఇది రాకపోతే రాజేష్ ఏటి ఇలా చేస్తున్నావు నువ్వు అని మీరు నన్ను ప్రశ్నించండి, నేను పడతాను. ఇతనట 100 రోజుల పరిపాలన మీద అడిగేస్తాడట. ఈ 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు చేసింది వేళ ఈనాడు పేపర్లో వేశారండి. ఆయన ఏం సాధించాడో కేవలం 100 రోజుల్లో. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మెయిన్ ఆయన చేసినవి ఏంటనేది ఇక్కడ చూపిస్తాను మీకు. చూడండి, సంక్షోభంలోనూ సంక్షేమం అందించే అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం. అవ్వాతాతలకు 4000 పెన్షన్ అయింది, దివ్యాంగులకు 6000 పెన్షన్ ఇస్తున్నారు, ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. ఏ వాలంటీర్ లేడు, వాలంటీర్ల కోసం నెలకి 125 కోట్ల నుంచి 300 కోట్ల ఖర్చు లేదు. అవ్వాతాతలకి 4000, దివ్యాంగులకు 6000. అమ్మలాగా లక్షల మందికి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు పెట్టేశారు. ఎక్కడ పడితే అక్కడ పసుపు మయమైపోయి వెలసి ఆకలితో అన్నార్థులకి ఆకలి తీరుస్తుంది 5 రూపాయలకి. నిరుద్యోగుల యువత భవిష్యత్తుకై వెలుగు సంతకం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాడు. ఈయన మెగా డిఎస్సి ఇచ్చేస్తాను, 2 లక్షల పోస్టులు తీసేస్తాను, అయ్యి బాబు ఇంక మామూలుగా వెళ్ళేది ఇంక అందరూ కూడా అమెరికన్స్ అయిపోతారు అన్నాడు. అయ్యాడా? అసలు ఒక్కటన్నా తీశాడా? మెగా డిఎస్సి తీశారు. కష్టాల్లో ఆప్తుల్లో తోడు నిలిచాడు, వరదపై విజయం సాధించలే. వరదపై ఆయన అసలు 9 రోజులు రౌండ్ ది క్లాక్ అక్కడే ఉన్నాడు. ఆయన ప్రపంచంతో మెప్పు పొందాడు. ఆయన ఆ మెప్పుని ఎలాగన్నా ఇది చేయడానికి ఇప్పుడు గురూజీలో ఒక మంచి యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులకు దాన్ని పాడు చేశారని కొన్ని కథలు చదివాం. అలాంటి రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా వచ్చినండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నాడు. లేకపోతే ఉన్న ల్యాండ్స్ కూడా గెద్దలా ఎత్తుపన కాసుకూర్చున్నారు వైసీపీ వాళ్ళు ఆ రోజున. రైతు బిడ్డకే తెలుసు రైతు కష్టం. 1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లింపు, ₹1 కూడా ఇవ్వలేదని చెప్తున్నాడు. 1674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించేశారట ఆయన. ఇది మంచి ప్రభుత్వం. కొత్త లోగో రిలీజ్ చేశారండి. మధ్యలో చూసారా విక్టరీ సింబల్. ఇది మంచి ప్రభుత్వం అని ఇది చేస్తూ ఉంటే దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్ రెడ్డి మాట్లాడతాడు తప్ప జగన్ రెడ్డిని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు మాకేంటండి? జగన్ రెడ్డి ఏం పీకి కూర్చేస్తాడు ఇప్పుడు? తెలుగుదేశం పార్టీ పటిష్టమైన కూటమి ప్రభుత్వం 164 సీట్లతో పటిష్టంగా ఉంది. ఇదే సమయానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం ఇచ్చే సపోర్ట్ అవసరమయ్యే పరిస్థితిలో కేంద్రంలో కూడా పటిష్టంగా ఉన్న ఈ సమయంలో ఏదో పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు జగన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు గారు వేస్తారా బాణం? మనకి మాట్లాడుతాం అంటే కాస్త అర్థం ఉండాలండి, మీనింగ్ ఉండాలి. జగన్ రెడ్డి వచ్చేమంటాడు, అబ్బాయి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు కావాలని చేస్తున్నారు, నీ మీద ఎందుకు దుష్ప్రచారం చేయలే? అప్పుడు నువ్వేమన్నా ముఖ్యమంత్రి అవ్వబోయేవాడువా? లేదా పటిష్టమైన ప్రతిపక్షం ఏమైనా ఉందా? నీ దగ్గర ఉన్నది ముష్టి 11 సీట్లు, నీ మీద ఎందుకు వేయాలి? ఇప్పుడు నీ మీద ఎందుకు ఆరోపణలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు నీ దగ్గర ఏముంది? ఏమీ లేనప్పుడు ఎందుకు వేయాలి? అక్కడ నిజం కాబట్టే ఇలా జరిగింది. ఇగో పలానా రిపోర్ట్ వచ్చింది, గుజరాత్ వాళ్ళు ఇచ్చారట రిపోర్ట్. అది
ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఇతను కమిషన్లకు కక్కుర్తిపడి ఈ ఆచారాలని మనోభావాలను ఇంత గాయపరిచాడు, నిష్ఠగా చేసే భక్తుల్ని ఇంత దారుణంగా మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పారు, బయటకు రిలీజ్ చేయారు తప్ప ఇప్పుడేమో ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే వైసీపీ అన్న పీక్ పొడి చేసేది ఉంది. అప్పుడు ఆ లాజిక్ ఉండాలి కదండి. లేదు నన్ను టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అంటే ఏదో కారణం ఉండాలి. పోను ఎలక్షన్ వస్తుంది, అరే పలానా ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ జగన్ సీఎం అయిపోతాడేమో అని ఒకవేళ ఆ అవతల పక్షం టార్గెట్ చేసింది అనుకోవచ్చు. గెలిచి ఇంకా 100 రోజులు అవ్వలేదు, దాదాపు 5 సంవత్సరాలు అంటే 1800 రోజులు సంథింగ్. ఇప్పుడు ఎందుకు నీ మీద ఆరోపణలు చేస్తారు ఎవరైనా? ఒకవేళ ఇంత ఆరోపణ చేసి సాక్ష్యాలు లేకపోతే మరి అది నిజంగా ఎంత బదనం అవుతుంది గవర్నమెంట్కి? అక్కడ పక్కాగానేమో గుజరాత్ నుంచి ల్యాబ్ నుంచి క్లియర్గా ఇచ్చి ఉంటే ఆ రిపోర్ట్లో అంతా పక్కాగా ఉంది. ఇతన్ని నన్ను ఏదో బదనాం చేశారు, నన్ను ఏదో కావాలని చేస్తున్నారు అంటే ఏంటండి? ఫిష్ ఆయిల్ అని ఉంది, కర్నల్ ఫ్యాట్ అని ఉంది, బీఫ్ టాలో అని ఉంది, ఈ పక్కన లార్డ్ అని ఉందటండి. అది అయితే పందికి సంబంధించిందటండి. ఇప్పుడు దాకా ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిన్నవాళ్ళ ఆ మనసులు ఎలా ఉంటాయి, ఎంత ఆందోళన పడతారో, ఎంత బాధపడతారో కనీసం ఆలోచించొద్దా జగన్ రెడ్డి గారు? డైరెక్ట్ కంప్లీట్ రిపోర్ట్ ఇది. ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ చదివారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమి వెళ్ళిపోయి ల్యాబ్లో ఆయన టెస్ట్ చేయలేదు. ఈ విధంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి. ఇంట్లో చనిపోయిన బాబాయిని కూడా రాజకీయానికి వాడుకున్న వ్యక్తి మీరు జగన్ రెడ్డి గారు. మనమే చంపుకుని ఆ చనిపోయిన బాబాయ్ శవంతో కూడా రాజకీయం చేసిన వ్యక్తులు మనం. తండ్రి అకస్మాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించినంత నీచమైన రాజకీయం చేసిన వ్యక్తులు మనమని ఇంకా ప్రజలు ఇంకా మర్చిపోలేదండి. మీరు చంద్రబాబు నాయుడు గారి నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకండి. మన వెనకాతలు ఒకసారి ఆలోచించండి సార్. ఈ నీచమైన పదవుల కోసం సొంత తల్లిని చెల్లిని మెడలు పట్టుకుని బయటికి గెంటిన చరిత్ర మీది. సొంత తల్లిని చెల్లిని, సొంత చిన్నాన్న కూతురు ఇప్పుడు మీ మీద తిరిగి కేసు పెట్టే పరిస్థితిలో ఉంది. అలాంటి మనం చంద్రబాబు నాయుడు గారు లాంటి శిఖరం మీద ఉమ్మేయాలని కూర్చోండి. కాస్తన్నా ఆలోచించాలి సార్. మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఎవరో కొంతమంది తింగర పబ్బలు మిమ్మల్ని జై జగన్ అనొచ్చు, కానీ మెజారిటీ పీపుల్ మిమ్మల్ని మూలన కూర్చోబెట్టారు 11 సీట్లకు పరిమితం చేసి. అవును కరెక్టేనండి, బాలు ప్రవీణ్ చంద్రబాబు నాయుడు గారు ఇలా చూపిస్తుంటే విక్టరీ అనుకున్నాను నేను. ఇది 11 అనుకుంటండి. జగన్ నీకు 11 ఇస్తాను అన్నట్టున్నాడైనా. అరే మర్చిపోయాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇలాంటివి చెప్పకూడదు సార్. చంద్రబాబు నాయుడు గారి మీద ఏం అనకండి. ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండడు, ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవరు ఉండడు. దేవుడు మీ రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది. నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే, ఒకవైపున 100 రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలిపిస్తూ ఉన్నారు. ఏమైనా మా సూపర్ 6లు, ఏమైనా మా సూపర్ 7లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక్కరైనా రోడ్డు ఎక్కారండి ఇప్పటికి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డు ఎక్కినట్టు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోడ్డు ఎక్కినట్టు కానీ, అతని మీద దళితులు రోడ్డెక్కి అతని మీద నిరసనలు లేకపోతే ధర్నాలు చేసినట్టు కానీ, ఇప్పుడుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎవరైనా ఒక్కరైనా ఎక్కడైనా నిరసన తెలియజేశారా? వైసీపీ వాళ్ళు తప్ప. ఈ వైసీపీ వాళ్ళు అయితే ఇంకా ఆయన అర్జెంటుగా దింపేయాలని ఉంటుంది వీళ్ళకి. కానీ వాళ్ళు తప్ప ప్రజలు ఎవరైనా రోడ్ల మీద ఎక్కి మాకు ఈ అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఒక్క నిరసన ఎక్కడైనా చూపించండి. ప్రజలందరూ అనేసుకున్నారట అండి, సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అని చెప్పాలి అనేసుకున్నారట. ఈయనకి చెప్పారట ఫోన్ చేసి. ఇలాంటి నేపథ్యంలో ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ. నిజంగా ఈ కట్టుకథ ఎంత దుర్మార్గము అనేది నేను అందరికీ కూడా ఒక కొద్ది నిమిషాలు మీ టైంలో ఇస్తే చెప్పండి. మీరే ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా. ఇంత దుర్మార్గపు పని చేయగలుగుతారా ఎవరైనా? చేయడం ధర్మమేనా అని అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే కారణం ఏమిటంటే, ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు దీనికి సంబంధించి, ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీకు బదులు వాడినారని, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద తోసేకండి.
ఏది మీ తాత చచ్చిపోయిన చంద్రబాబు నాయుడు గారే, మీ నాన్న చచ్చిపోయిన చంద్రబాబు నాయుడు గారే, మీ బాబాయ్ చచ్చిపోయిన చంద్రబాబు నాయుడు గారే, ఇప్పుడు ఈ విషయం కూడా ఇది మాట్లాడితే ఇంకా మీరు అన్నింటికీ చంద్రబాబు నాయుడు గారు అని ఇలా ఉన్నారు. అది అన్నది చంద్రబాబు నాయుడు గారు కాదండి. గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ కాప్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైంది. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడే ఇందాక చూపించాను కదండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు వాళ్ళు అన్నారు అంతే. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఆరోపణ చేయలేదు. ల్యాబ్లో టెస్ట్ చేసి టెస్ట్ రిపోర్ట్లు వచ్చి అవి ఆరోపణ కాదు నిర్ధారణ, వాళ్ళు నిర్ధారణ చేశారండి. అంటే మీరేమో దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి తప్పించుకుందామని చూస్తారే.